మేడం చెప్పండి. మేడం వింటున్నాను మేడం, కానీ నేను చెప్పేది కూడా మీరు ఒకసారి వినాలి కదా మేడం. మేడం పాప పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మీతోనే ఉంటుంది కదా, అంటే స్కూల్లోనే ఉంటుంది కదా. మేడం నేను హోంవర్క్ చేయించాను అని అనట్లేనండి. ఇప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పాప మీతోనే ఉంటుంది కాబట్టి మీరు ఎంతైతే చదివిస్తారో అంత నేను చదివించలేను. పైన హోంవర్క్ నన్ను చేయించమనంటే ఆ హోంవర్క్ నేను చేయించేస్తాను. ఏంటి 30 మందిని చూసుకోవడం కష్టమా? 30 మందికి ఫీజు తీసుకున్నప్పుడు 30 పిల్లలకు కూడా మీరు అదే కాన్సన్ట్రేషన్తో చదివించాలి కదా. మేము చదివిస్తామండి. మీరు ఈరోజు ఒక యూనిట్ కంప్లీట్ చేస్తే అదే లెసన్ నేను ఇంట్లో చదివించాలంటే నాతో ఎలా అవుతుందండి? మేడం మీరు ఈ విషయంలో ఏం మేడం నేను వచ్చినాక మీ ప్రిన్సిపల్తో మాట్లాడతానండి. మీరు మాట్లాడకండి నాతోటి. నాకు అనవసరంగా బీపీ పెంచుతున్నారు మీరు. అరే స్కూల్లో స్కూల్లో చేయాల్సిన పనులు కూడా నేను ఇంట్లో చేయాలి, ఇంట్లో చేయాల్సిన పనులు నేనే చేయాలి. ఎన్ని పనులు చేస్తానండి నాకు అర్థం కాదు. బాబా వాళ్ళ పిల్లలు నా స్కూల్లో చదువుతురా, నా పిల్లలు వాళ్ళ స్కూల్లో చదువుతురా? అది కాదు దినా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు, పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటారు కదా దినా. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో చదివిస్తున్నప్పుడు ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ అదే చదివించాలంటే పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా పుస్తకం అంటే పుస్తకం పురుగు చేయాలా పిల్లల్ని? నాకు అర్థం కాదు. పిల్లలకు పాపం బయట వాతావరణం ఏంటి, సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు, చంద్రోదయం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు తినాలి, ఎప్పుడు డైజెస్ట్ చేసుకోవాలి, హోంవర్క్ ఇవ్వాలి దినా. నేను కాదు అనను, కానీ 1 గంటలో అయిపోయే హోంవర్క్ ఇస్తే బాగుంటుంది. అన్ని సబ్జెక్టులు కలిపి స్కూల్లో వాళ్ళు చదివించాలి, ఇంటికి వచ్చినాక మళ్ళీ నేను చదివించాలి. అందుకే ఆ ఇరిటేషన్ ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసా? ఇలా అద్భుతమైన వంటకాలు చేసుకుంటూ నా ఇరిటేషన్ని ఫ్రస్ట్రేషన్ అని తీరుస్తూ ఉంటాను. అలానే అటువంటి అద్భుతమైన అమేజింగ్ యమ్మీ ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదినా. నిజంగా నా బిడ్డకి ఎంత ఇష్టం తెలుసా అదినా. ఇది లొట్టలు వేసుకుంటూ తింటుంది. అలానే హెల్తీ కూడా, ఎందుకంటే రోజుకి ఒకటి తింటే అది. ఇంతకీ ఈ వైరల్ వంటలక ఈరోజు చేయబోతున్న రెసిపీ డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్. డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఓ లుక్ వేసుకోండి. నాలుగు ఇంగ్రీడియంట్లో సూపర్ అమేజింగ్ మయోనీస్ ఫస్ట్ రెడీ చేసుకుందాము. సో మయోనీస్కి మనకు ఫస్ట్ కావాల్సింది 200 ml ఆయిల్. ఇలాంటి ఒక పెద్ద జార్ ఉంటే ఈజీగా ఉంటుంది మయోనీస్ చేసుకోవడానికి. 200 ml ఆయిల్, ఇందులో కొద్దిగా వినిగర్, ఒక ఎగ్, ఉప్పు. వదినా చూడండి, మయోనీస్ రెడీ అయిపోయింది. జస్ట్ 30 seconds అలా అన్నీ వేసామా, బ్లెండర్తో ఇలా అన్నామా, మయోనీస్ రెడీ. సో ఒక స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఒక 2 బాయిల్డ్ ఎగ్స్. అయితే ఇప్పుడు మనం చేసేది డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్ కాబట్టి మొత్తం అంటే డబల్ డక్కర్ బస్సు లేక ఒక 2 లేయర్లు వస్తాయి అన్నమాట. ఫస్ట్ లేయర్లో మనము ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఫస్ట్ మ్యాష్ చేసుకోవాలి. ఫోర్క్ హెల్ప్ తోటి మ్యాష్ చేయండి. ఇందులోనే కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకుందాం. టొమాటో, స్ప్రింగ్ ఆనియన్స్, సో ఇవన్నీ ఒక మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మస్టర్డ్ సాస్ అది కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇందులోనే కొద్దిగా మయోనీస్, అట్లా ఇంట్లో చేసుకున్న మయోనీస్ ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. దీన్ని బాగా ఒక మిక్స్ చేసుకొని కెచప్ 1 స్పూన్ చాలు. ఇది ఒక స్టఫింగ్. ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఒక స్టఫింగ్ అయితే రెడీ. ఇంకొక స్టఫింగ్ ఆమ్లెట్. అది కాకుండా ముందుగా మనము బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకుందాము. అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ చేసేంత వరకు టైం ఉంటుంది. ఆ టైంలో మనము బ్రెడ్ ఇలానే గాలికి పెడితే ఎండిపోతుంది కాబట్టి జస్ట్ అలా ప్లాస్టిక్ది ర్యాప్ చేసాము.
ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు లేదా ఏదైనా మంచి సీరియల్ చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పిల్లలు సౌండ్ చేస్తే వదినా మళ్ళీ ఏమనలేము, వాళ్ళ అమ్మ నాన్న ఉరుక్కుంటూ వచ్చేస్తారుగా. సో ఇందులో ఏంటంటే ఒక బ్రెడ్కి మాత్రం 2 సైడ్ల 2 చోట్ల కాల్చుకోవాలి, ఇంకా మిగతా 2 బ్రెడ్స్కి మాత్రం ఓన్లీ ఇన్సైడ్ మనం ఎక్కడైతే స్టఫింగ్ చేస్తున్నామో ఆ ఏరియా మాత్రమే మనం టోస్ట్ చేసుకోవాలి. వదినా నేను అంతలోపు ఆమ్లెట్ చేస్తా. ఒకవేళ ఇది మాడుతున్నట్టయితే నాకు ఒక మాట చెప్పండి మీరు. మాడట్లేదు వదినా, మంచిగా ఉన్నావు, అది తిరిగి రాగానే మాడుతుందా? ఒక బౌల్లో ఆమ్లెట్ కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది, 2 eggs వేద్దాం. కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాటర్. ఇప్పుడు బాగా విస్క్ చేసుకోవాలి. మనము మసాలా ఆమ్లెట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ నూనె పోసి నూనెలో ఉప్పు కారం వేసుకుంటాం కదా, అలా కాకుండా 1 స్పూన్ వాటర్లో ఉప్పు కారం కావాల్సిన మసాలాలు వేసుకొని ఫస్ట్ దాన్ని బీట్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని దాని తర్వాత ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకుంటే ఆహా. ప్యాన్ వేడెక్కింది, ఇందులో కొద్దిగా ఆయిల్. వదినా మాడుతున్నప్పుడు చెప్పమని చెప్పినా నేను, ఏంది వదినా ఇది అంతలే. ఈ మధ్య నాకు కొంచెం చోటు ఎక్కువైంది, పిల్లలు అమ్మా అమ్మ అమ్మ అంత గట్టిగా పిలిచి గట్టిగా పిలుస్తూనే పలుకుతా, నేను నార్మల్ గొంతుతో పిలుస్తా అసలు పలక. సరే నేను చెప్పాను కదా వదినా, మొత్తం మనకి 3 బ్రెడ్ టోస్టులు కావాలి. ఒకటి నేను 2 sides కాల్చుకున్నా, ఇది ఓన్లీ అంటే బేస్ ఆఫ్ ద ఆమ్లెట్ అండ్ ద టాప్ ఆఫ్ ద ఆమ్లెట్ రెండింటికి కూడా ఒకటే సైడ్ కాల్చుకోవాలి. అంటే ఏం లేదు వదినా, ఒకసారి కాల్చుకుంటే దీని పని అయిపోతుంది. ప్యాన్లో నూనె వేడైపోయింది. మనము ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇదంతా ఉడికేదాకా చూస్తాం కదా, అంటే పైన ఉన్నది కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంటాము. ఆ టైంలో ఏమవుద్దంటే మాడిపోతుంది. అలా అవ్వకుండా దీన్ని ఇట్లా దగ్గరకు అనుకుంటూ ఉంటే ఆ ఎక్సెస్ అంతా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో చీజ్, ఇప్పుడు ఫోల్డ్. మనకు శాండ్విచ్ బ్రెడ్ ఎంత అవుతుందో అంత ఆమ్లెట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లోపల చీజ్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. దీన్ని ఫ్లిప్. అసలు ఆమ్లెట్ చూడగానే కొంచెం ఇంకా yellowish కలర్లోనే ఉండాలి, కానీ మాడిపోయి కింద ఒక లేయర్ బ్రౌన్ కలర్ వచ్చి ఆహా ఇంతే వదినా. ఇదే నేను అన్న టిప్. సో దిస్ ఈజ్ ఆల్సో డన్. వదినా కాసేపు టైం ఇస్తే ఇదంతా క్లీన్ చేసుకుంటా, మీరు అలా కన్ను రెప్ప వేసే లోపు మీ ముందుంటా. కీరా ఒక 6 to 7 స్లైసెస్ చేసుకుందాము. స్లైసెస్ చేసుకుంటూ నేను మీకు ముచ్చట చెప్తా. అయితే హోంవర్క్స్ ఇవ్వద్దని నేను అన్నాను వదినా. నేనేమంటానంటే ఇప్పుడు సెకండ్ క్లాస్ పిల్లలకి ఈరోజు నేను హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు ఈరోజు కాదు మీరు ఒక 2 days తర్వాత ఇవ్వండి అని అట్లా మంచి కమ్యూనికేషన్ పెట్టుకోవచ్చు కదా. సరే అలా ఉంటే కూడా మొండే అవుతారు, హోంవర్క్ ఇవ్వాలి వదినా, ఎందుకంటే పిల్లలకు కొంచెం భయం కూడా ఉండాలి కాబట్టి హోంవర్క్ కంపల్సరీ ఇవ్వాలి. నేనేమంటా అంటే అట్లా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సరే టాపిక్లోకి వచ్చేద్దాం. టాపిక్ అంటే మన కుకింగ్లోకి వచ్చేద్దాం. కీరానైతే నేను స్లైసెస్ చేసుకున్నాను వదినా. సో ఇప్పుడు ఫస్ట్ 1 side టోస్టెడ్ బ్రెడ్ తీసుకొని దానిపైన మయోనీస్ పెట్టుకోవాలి. దీనిపైన కీరా, దీనిపైన ఆమ్లెట్. కరెక్ట్ మన శాండ్విచ్ బ్రెడ్ ఎంతైతే ఉందో అంతే ఆమ్లెట్. దీనిపైన లెట్యూస్.
ఎంతైనా మనం పిల్లలకు కొంచెం భయం పెడుతూ ఉంటాం కదా వదిన, నువ్వు హోంవర్క్ చెప్పొద్దా టీచర్కి చెప్తా అది ఇది అని. ఆ భయం పెట్టినా పెట్టకపోయినా ఒక్కొక్కసారి ఏది వర్కౌట్ అవుతుందంటే, నీకోసం ఏదైనా జ్యూస్ చేస్తా, మిల్క్ షేక్ చేస్తా. సో ఇలా పిల్లలకి చెప్పి నేను హోంవర్క్ చేస్తాను వదిన. కొట్టడం తిట్టడం కాకుండా ఇలాంటి వాటితోటి కూడా పిల్లలని మనము దగ్గర చేసుకోవచ్చు, హోంవర్క్ చేయించవచ్చు. సో ఇంకొక డబల్ టోస్టెడ్ బ్రెడ్ తీసుకొని ఒక సైడ్ మయోనీస్ పెట్టి దాన్ని తిరిగేద్దాం. మనం ఏదైతే బాయిల్డ్ ఎగ్ మిశ్రమం చేసుకున్నామో దాన్ని ఇంకొక లేయర్ ఈ బ్రెడ్ పైన వేయాలి. అలా ఒక థిక్ లేయర్. దాని తర్వాత ఇది కూడా వన్ సైడ్ టోస్టెడ్ బ్రెడ్. సో ఇప్పుడు ఏ సైడ్ అయితే టోస్ట్ అయిందో దాన్ని పెట్టాలి. అమేజింగ్, అవ్వలేదు ఇంకా. దీన్ని ఇప్పుడు ఏ 2 సైడ్స్ అయితే మనం టోస్ట్ చేసుకోలేదో దాన్ని టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి టోస్ట్ అవ్వడానికి ఒక 2 minutes పడుతుంది కాబట్టి అంతలోపు ఇది క్లీన్ చేసేసుకుంటా. వదినా, క్లీన్ చేసుకునే గ్యాప్లో 2 సైడ్లు కాల్ చేసుకున్నా ఎంత అందంగా ఉందో చూడండి. ఇది ఒక సైడు, డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి 2 పీసెస్గా. ఆహా, డబల్ లోడెడ్, ఎంత బాగుంది చూడండి. సో ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో వదిన పిల్లలు మళ్ళీ కెచప్ కావాలి అది ఇది అంటే అవసరమే లేదు వదిన. బికాస్ దీంట్లో మనం ఏదైతే డబుల్ లేయర్స్ ఆఫ్ ఎగ్ మిశ్రమం అంటే ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ యూజ్ చేసామో ఆమ్లెట్ కూడా యూజ్ చేసాం కాబట్టి ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మయోనీస్ ఉంది, మస్టర్డ్ ఉంది, దీంతోపాటు డ్రింక్ ఉంటే చాలా బాగుంటుంది కదా. వైరల్ వంటలక నెక్స్ట్ చేయబోయే రెసిపీ బటర్ స్కాచ్ మిల్క్ షేక్. బటర్ స్కాచ్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి వదినా. 2 నిమిషాలు అయిపోతుంది చూడండి. ఫస్ట్ మనము బటర్ స్కాచ్ చేస్తున్నాము. అదే చాలా జాగ్రత్తగా మేజర్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను కూడా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే పెడతా, మీరు కూడా ఇక్కడే పెట్టండి. ప్యాన్ ఆల్మోస్ట్ వేడెక్కిపోయింది. ఇప్పుడు షుగర్ వేద్దాం ఇందులో. వదిన, షుగర్ మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం అంటే ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి, కరెక్ట్ టెంపరేచర్ దానికి రావాలి కాబట్టి మనం అంతవరకు వెయిట్ చేయాలి. అండ్ ఎంత జాగ్రత్తగా ఇచ్చేసేటప్పుడు ఉండాలంటే కొద్దిగా కలర్ డార్క్ అయినా సరే టేస్ట్ అంతా పోతుంది. సో ఎంతైతే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకే ఇది ఫ్రై అవ్వాలి. వదిన, ఒక్కసారి మనం షుగర్ వేసామంటే అది మిక్స్ చేస్తూ ఉండొద్దు. అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే అప్పుడు క్యారమిల్ లాగా అవ్వదు, అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ క్రిస్టలైజ్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా కొంచెం ఇదిగోండి. అంటే అందుకే ఇది చేసేటప్పుడు మనము ఎక్కువ మాట్లాడకుండా జస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. బటర్, ఇలా చేయడం దాన్ని బటర్ని క్యారమిల్ని స్కాచ్ చేయడము అని అంటారు. బటర్ మనకి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రీమ్ వేసుకోవాలి. ఆ బటర్ స్కాచ్ స్మెల్, అరోమా ఎంత బాగా వస్తుందో. అసలైతే ఎప్పుడైతే మనకి షుగర్ మెల్ట్ అయిందో, షుగర్ మెల్ట్ అయ్యేది దగ్గర 160 degrees దగ్గర వదిన. అంత మెల్ట్ అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అందులో బటర్ వేసుకోవాలి. బటర్ ఒకసారి మెల్ట్ అయిపోగానే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఆ వేడి సరిపోతుంది, మళ్ళీ స్టవ్ ఆన్ ఆఫ్ ఇదేం అవసరం లేదు. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి.
క్యారమెల్ బటర్ స్కాచ్ సాస్ అయితే రెడీ అయిపోయింది, అంటే చల్లగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్, మిల్క్ షేక్ చేస్తున్నాం కదా. ఐస్ క్రీమ్ లేకపోతే ఎవరైనా మిల్క్ షేక్ చేస్తారా? ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకొస్తా ఒక్క నిమిషం. నా బిడ్డ ఐస్ క్రీమ్ కనిపిస్తే తింటుంది తెలుసా, అందుకే ఇట్లా దాచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జార్ తీసుకొని ముందుగా ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తర్వాత క్యారమెల్ సాస్, మీరు ఎంతైతే స్వీట్, అంటే కొందరు పిల్లలకి బాగా స్వీట్ ఉంటే నాకు నచ్చుతుంది, కొందరికి లిమిటెడ్ ఉండాలి. ఇప్పుడు నాకు మరీ స్వీట్ ఉండొద్దు, అదే మరీ చప్పకు కూడా ఉండొద్దు, మీడియం ఉండాలి. సో దానికి తగ్గట్టు నేను వేసుకుంటున్నా. ఎనీవేస్ క్యారమెల్ మనం ఇంట్లో చేసుకున్నదే కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఇందులో కొద్దిగా పాలు పోయాలి. Ta-da! Yummy yummy butterscotch milkshake presentation. ఒక పక్క డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్, ఇంకో పక్క అమేజింగ్ బటర్స్కాచ్ మిల్క్ షేక్. ఆహా, వాట్ అ కాంబినేషన్! ఏదో మంచి రెస్టారెంట్లో ఉన్న ఫీల్ వస్తుంది కదా. ఇప్పుడు మీకు అదే ఫీల్ వస్తుంది చూడండి. అది ఒక్క నిమిషం వదినా. అది ఇక్కడ ఒక ఫ్లవర్ వాజు, ఒక 2 ఫ్లవర్లు, అక్కడ మా ఆయన, ఇక్కడ నేను. వదినా, నేను కొంచెం ఇమాజినేషన్లో ఉంటా, అంతలోపు వీటి రెసిపీస్ ఒకసారి చూసేయండి. డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్ తయారయ్యే విధానం. ముందుగా జార్లో 200 ml ఆయిల్, వినిగర్, 1 ఎగ్, ఉప్పు వేసి బ్లెండ్ చేసుకొని మయోనీస్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ చూపిస్తున్న విధముగా మ్యాష్ చేసుకొని టొమాటో ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, మస్టర్డ్ సాస్, మయోనీస్, కెచప్, చిల్లీ ఫ్లేక్స్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఒక బౌల్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసి పెప్పర్, సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసి మిక్స్ చేసుకొని ప్యాన్లో నూనె వేసి ఆమ్లెట్ చూపిస్తున్న విధంగా వేసి మధ్యలో చీజ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన కొద్దిగా మయోనీస్ పూసి కీరా స్లైసెస్ పెట్టి ఆమ్లెట్, లెటస్ పెట్టి టోస్ట్ చేసుకున్న బ్రెడ్కి మయోనీస్ పూసి క్లోజ్ చేసి పై నుండి బాయిల్డ్ ఎగ్స్ మిక్చర్ పెట్టి బ్రెడ్తో క్లోజ్ చేసి 2 సైడ్స్ టోస్ట్ చేసుకుంటే యమ్మీ యమ్మీ డబుల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్ రెడీ. బటర్ స్కాచ్ మిల్క్ షేక్. ముందుగా ప్యాన్లో షుగర్ వేసి మెల్ట్ చేసుకొని బటర్ వేసుకొని మిక్స్ చేసి క్రీమ్ వేసి కలుపుకుంటే బటర్ స్కాచ్ క్యారమెల్ సాస్ రెడీ. ఇప్పుడు మిక్సర్ జార్లో వెనీలా ఐస్ క్రీమ్, క్యారమెల్, పాలు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గ్లాస్లో క్యారమెల్ చూపిస్తున్న విధముగా వేసుకొని మిల్క్ షేక్ పోసుకుంటే బటర్ స్కాచ్ మిల్క్ షేక్ రెడీ. డబల్ ఎగ్ క్లబ్ శాండ్విచ్, బటర్ స్కాచ్ మిల్క్ షేక్. టేస్టింగ్ టైమ్. ఇట్ ఈస్ టూ గుడ్. నేను ఎన్నో శాండ్విచెస్ చేసినా కానీ
ఎగ్ శాండ్విచ్ అబ్బా, దీన్ని ఎవరు బీట్ చేయలేరు. ఇటువంటి శాండ్విచ్ తిన్న తర్వాత ఎవరైనా ఏమనాలి, దీంతో పాటు చెస్. ఆహా, ఒక స్వీట్ ఒక హాట్. ఇది మరీ హాట్ కాదు, అది న్యూట్రలైజ్డ్. ఇదేమో స్వీట్ అండ్ చిల్డ్. అది వదినా, నేను చేసే ఫుడ్ చూసి మీరందరూ అంటారు, అదే అనుకున్నా. ఇంకా మేడం ఫోన్ 2-3 డేస్ అయింది ఫోన్ చెయ్యక. ఎవరు? మన పావని. చెప్పావని ఏంటి, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయినాక, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నీకు 9 to 4 బోర్ కొడుతుందా? టీచర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? పావని, ముందుగా నువ్వు టీచర్ జాబ్ చేయాలంటే నీకు టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. అది కాక దానికంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే నీకు ఓపిక ఉండాలి. టీచర్ జాబ్ అంటే టీచింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ పావని. నీకు అంతగా ఫ్రీ టైంలో ఖాళీగా నాకేం చేయాలో కుదరట్లేదంటే నేను అమేజింగ్ యమ్మీ రెసిపీస్ పంపిస్తాను, నువ్వు అవి చూసుకొని ఇంట్లో కుకింగ్ చేసుకో పావని. ఎందుకంటే టీచర్ జాబ్ అనేది ఏదో బోర్ కొడితే వెళ్ళి చదివించామా అనేది కాదు. అర్థమైందా? చచ్చా నిజం కాదునా? ఖాళీగా ఉన్నాను కదా అని టీచర్ జాబ్ చేస్తే రేపొద్దున పిల్లలు కూడా ఖాళీగానే ఉంటారు. అందుకనే టీచర్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిపైన ప్రతి ఒక్కరు, అలానే ప్రతి టీచర్ హోంవర్క్ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అప్పుడు మేము కూడా ఇదిగోండి ఇలా రెసిపీస్ చేయడం, మీ ముందు ప్రజెంట్ చేయడం, ఇవన్నీ అవుతాయి. మళ్ళీ హోంవర్క్స్ అవన్నీ కాకుండా. టీచర్ నెక్స్ట్ మరో అద్భుతమైన వంటతో మళ్ళీ కలుస్తుంది మీ వైరల్ వంటలక్క.